డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ రోజున హైదరాబాద్ మహానగరంలోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటనలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు హీరో అల్లు అర్జున్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 4న జరిగిన ప్రీమియర్ షోలో భాగంగా జరిగిన తోపులాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొందరిపై కేసులైతే బనాయించారు. అందులో హీరో అల్లు అర్జున్ పేరును కూడా చేర్చారు. ముఖ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్లాడని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ అందించాడు. కాకపోతే నేడు అల్లు అర్జున్ ని పోలీసులైతే అరెస్ట్ చేశారు. ప్రీమియర్ షో జరిగిన రోజు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా సరైన సెక్యూరిటీ లేకపోవడంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో ఈ తతంగం మొత్తం జరిగింది. చూడాలి మరి ఈ అరెస్టుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాలి. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. ఉన్న ఫలంగా తమతో రావాలంటే ఎలా, బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా, పోలీసులు తీసుకెళ్లడంలో నాకు అభ్యంతరం లేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి చేయంతప్పుకు అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పని వస్తుందంటూ అల్లు అర్జున్ అభిమానులైతే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.